బ్రేక్ చూస్తున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోంది. ఇవాల్టిలోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నేడు కోర్టుకు వివరాలు తెలుపనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై సస్పెన్షన్ కొనసాగుతోంది.
రైట్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. వాటిలోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నేడు కోర్టుకు వివరాలు తెలపబోతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు రమేష్ చెప్పండి. చాలా కీలక 30 రోజుల గడువు నేటితో ముగియబోతోంది. సో ఇక్కడ రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి గడువు మరింత కోరే అవకాశం ఉందా? ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ అంశాలు కోర్టుకు తెలపబోతుంది? అప్డేట్స్ ఏంటి? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇంకా ఎటు తేలినటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. ముఖ్యంగా సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అన్ని పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దాంతోపాటు ఈరోజు జూలై 25వ తేదీ లోపుగా స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాలనేది హైకోర్టు సూచించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 42% రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినప్పటికీ పార్లమెంటు ఆమోదం రాలేదు. దాంతోపాటు గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ద్వారా ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం ముందుగా భావించినప్పటికీ ఇంకా న్యాయ సమీక్షలోనే గవర్నర్ ఇంకా దానిపై కూడా ఆర్డినెన్స్ను కూడా సంతకం చేయలేదు. దీని నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టుకు అయితే ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో 2 పర్యాయాలు వర్తించే విధంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చింది. అయితే గత మాదిరిగానే చివరి ఎలక్షన్లో ఏదైతే ఉన్నాయో అవే రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో అమలు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్ల పెంచుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి సుమారు 10% వరకు కూడా రిజర్వేషన్లు పెరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా బిల్లు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు న్యాయపరమైనటువంటి అంశాలను కూడా గవర్నరు చూస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయితే అఫిడవిట్ జారీ చేసేటువంటి అఫిడవిట్ కోర్టుకు సమర్పించాల్సి, ముఖ్యంగా 42% రిజర్వేషన్ని బీసీలకు అమలు చేస్తూ స్థానిక సంస్థలకు వెళ్ళాలని కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కోర్టు గడువు అయితే ఈ రోజుతో ముగియనుంది. దానికి సంబంధించి ఆ కోర్టును మరింత సమయం కోరుతుందా, లేదంటే పార్లమెంటుకు సంబంధించి ఆ పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే గత 3 రోజులుగా ఢిల్లీలో ఉండి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు కూడా ఈ అంశానికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పరిణామాలను అంశాలను కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అయితే హైకోర్టుకు అఫిడవిట్ అయితే దాఖలు చేయనుంది ప్రభుత్వం. రాజశేఖర్ రైట్. ప్రధానంగా అంటే నిన్న గవర్నర్ కూడా న్యాయ పరిశీలనకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ పంపించారు. సో ఆ అంశం అటువైపు నడుస్తుంది. సో ఈరోజు ఒకవేళ క్లియరెన్స్ రాకపోతే 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదనుకోవచ్చా, లేకపోతే ముందుగానే పార్టీ చెప్పింది ఒకవేళ థర్డ్ ఆప్షన్గా పెట్టుకున్నాం రిజర్వేషన్ల అంశం అనేది పార్టీ పరంగా ఇస్తామని చెప్పింది. సో ఆ అవకాశం మాత్రమే మిగిలింది అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏదైతే 42% రిజర్వేషన్ కోసము ఈరోజు ఒకవేళ అమలు చేయాలనుకుంటే కనుక ఈ 42% బీసీలకు అమలు చేయడంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు ఏ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయబోతుంది అనేది ప్రభుత్వం అయితే ఇప్పటికి అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంది ఈరోజు. కానీ 42% రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కొత్త రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించి ఇంకా పార్లమెంట్ ఆమోదం రాలేదు. దాంతోపాటు గవర్నర్ కూడా ఆర్డినెన్స్ అయితే ప్రస్తుతానికి జారీ చేయని నేపథ్యంలో కోర్టును మరింత సమయం కోరేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ 1-2 రోజుల్లో ఈ అంశం ఒక కొలిక్కి రాకపోవచ్చు అని కోర్టు భావించినప్పుడైతే మాత్రం పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అఫీషియల్గా ఉంటాయి. అట్లాగే పార్టీ పరంగా ఆ రిజర్వేషన్లు ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్కు అవకాశం ఉంటుంది. రాసి రైట్. ఇంకోటి రమేష్, ప్రధానంగా ఒకవేళ ఇప్పుడు అనుకున్నట్టు కోర్టు కనుక ఒకవేళ షెడ్యూల్లో మార్పు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటే రిజర్వేషన్ల అంశం తేలలేదు కాబట్టి మరికొంత సమయం ఇస్తే సో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కూడా మారే అవకాశం ఉందంటారా? కోర్టు అనుమతి మేరకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరింత గడువు కోరేటువంటి అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది మనకు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి అభ్యర్థనను హైకోర్టు అంగీకరిస్తే కనుక షెడ్యూల్ అనేది కొంత వెనక్కి జరిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే పలానా తేదీ లోపల ఏదైనా కట్ ఆఫ్ డేట్తో కోర్టును కూడా రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకో ఏదైతే పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి, అట్లాగే గవర్నర్కు సంబంధించి ఆర్డినెన్స్ ఇష్యూ చేసేందుకు కూడా న్యాయ సమీక్ష చేస్తున్న నేపథ్యంలో ఏదైనా ఒక అంశం తెలంగాణ ప్రభుత్వానికి పాజిటివ్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత
గడువు అయితే కోరేటువంటి అవకాశం ఉంది. ఏదైతే పెరిగిన అంటే ఈ రోజు రిజర్వేషన్లకు ఈ రోజు జరగాల్సిన కేబినెట్ భేటీ కూడా వాయిదా పడింది. ప్రధానంగా ఆ సమావేశంలో కులగణనకు సంబంధించినటువంటి సమీక్ష చేయబోతున్నారు పూర్తి స్థాయిలో. అలాగే బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం కూడా మాట్లాడబోతున్నారు. సో మంత్రులందరూ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండటంతో వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు క్యాన్సిల్ అయింది? దీనికి సంబంధించినటువంటి అంశాలు అప్డేట్స్ ఉన్నాయి మనకి. ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది రాజశేఖర్. దానికి సంబంధించి అదే అంశంపై 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అట్లాగే ఇతర మంత్రులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వారు 42% రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సంబంధించి అన్ని పార్టీల ఎంపీలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ అంశానికి సంబంధించి వివరించేటువంటి ప్రయత్నం కూడా నిన్న జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు ఇతర సామాజిక వర్గాలకు అండగా ఉంటుందనే అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోవడం సాధ్యమనేది ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు పార్లమెంట్లో పెట్టేందుకు ఆమోదించకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు బిల్లుగానైనా పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం ఉంది. దానికి సంబంధించి ఉన్నటువంటి అవకాశాలను అన్నీ కూడా వినియోగించుకోలే ఉద్దేశంతో తెలంగాణ మంత్రులు ఇంకా ఢిల్లీలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది ఈ రోజు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం అయితే వాయిదా పడింది. రాష్ట్రం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.